సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి తీరని కోరిక లాంటిది. ఆ కోరిక తీర్చుకోవడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతూనే ఉంటాం. అయినా ఒక్కోసారి తీరదు. సొంత ఇల్లు కట్టుకోవడానికి మధ్యతరగతి వాళ్ళకి ఒక జీవితకాలం ఎందుకు పడుతుంది? పరుగులు తీస్తూ పెరిగిపోతున్న కనీస వస్తువుల ధరలను తప్పించుకొని ఇల్లు కట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. మరి ఆ కళ మనకున్న దానిలో నెరవేర్చుకుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. అలాంటి కళ ఈ మధ్యనే నెరవేర్చుకొని ఇల్లు కట్టుకున్నాం. మా ఇంటిని మీకు కూడా చూపిస్తాను రండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను రండి. మనీ ప్లాంట్ ఉంటే మంచిదంటారండి, అందుకే మనీ ప్లాంట్ పెట్టుకున్నాము. ఈ మనీ ప్లాంట్ని మేము ఈ ఇంటికి వచ్చినప్పుడు కుండీలో పెట్టాము, కానీ రాలేదు, పాడైపోయింది. చాలా కుండీలు మార్చినా రాలేదు, అందుకే ఇక రాదు అని ఇక్కడ పెట్టేశాము. అదృష్టం ఏంటో కానీ ఇక్కడ వచ్చింది. ఈ మనీ ప్లాంట్ ఇంత పెద్దది అవుతుందని అస్సలు అనుకోలేదండి. మేము ఇల్లు కట్టడానికి అనుకున్న బడ్జెట్ ఒకటి, పూర్తి అయ్యేసరికి అయిన బడ్జెట్ ఒకటండి. ఇదేనండి మా ఇల్లు. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. మా ఇల్లుని చూసి నవ్వుకోకండి, మాది చిన్న ఇల్లు. పైన రేకులు వేసుకున్నాం. ఈ ఫ్రిడ్జ్ మేము సెకండ్ హ్యాండ్స్లో తీసుకున్నామండి. 6 నెలలే అయ్యింది. ఇది 7,000 మాత్రమేనండి. మా ఇంటి దగ్గర సంవత్సరం క్రితం అంగడి పెట్టారు. అంగడి కోసం వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు, కానీ వాళ్ళు అంగడి మూసేశారు. అప్పుడు దీన్ని మేము తీసుకున్నామండి. ఈ బాక్స్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇవి 250 మాత్రమేనండి. ఇప్పుడు మా పూజా గది చూద్దాము. పూజా గది ఎందుకు అవసరమా ఇప్పుడు? ఇప్పటికే ఎక్కువ బడ్జెట్ అయింది అన్నారు కొంతమంది. మన కోసం ఇంత ఇల్లు కట్టుకున్నప్పుడు కాస్త దేవుడికి కేటాయిస్తే మంచిదని విన్నాను, అందుకే ఇలా పట్టి మరీ కట్టించుకున్నాను. ఇప్పుడే పూజ చేశానండి. ఈరోజు శనివారం. ఒకసారి చూద్దాం రండి పూజ ఎలా చేశాను. నేనైతే పూజ ఇలా చేసుకున్నా. ఇవి హోమ్ మేడ్ అండి. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ఉల్లంతో చేసుకున్నా. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటాను. మీకు నచ్చితే ఒక కమెంట్ చేయండి. ఈ టీవీ మా మామ సెకండ్ హ్యాండ్లో కొన్నాడు. 10 ఇయర్స్ పైన అయిందండి. యూజ్ అవుదేమో అనుకున్నాం, కానీ చూడండి కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. మీ దగ్గర ఇంకా ఇలాంటి టీవీ ఉంటే కమెంట్ చేయండి. ఇవి కూడా హోమ్మేడ్ అండి, నేనే చేశాను. బాటిల్స్తో చేశాను. కలర్ఫుల్గా కనిపించాలని అక్కడక్కడ స్టోన్స్ కనిపించాను. ప్రతిదీ బయట కొనడం కన్నా ఇంట్లో చేసుకుంటే ఏదో చిన్న సంతోషం అంతే. ఈ తోరణం కూడా నేనే కుట్టుకున్నానండి. మా మామ బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో అది. పెళ్ళికి ముందు ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళాడట, అప్పటి ఫోటో ఇది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం.
ఇదేనండి మా చిట్టి కిచెన్. ఈ ఇంట్లోకి వచ్చి 3 years అవుతుందండి. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాం. మాకున్న దాంట్లో ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు కావలసిన సామాన్లు తీసుకున్నా. నేనైతే మాకున్న వాటితో ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఇంట్లో సున్నపు కుండ ఉంటే మంచిదన్నారని పెట్టుకున్నాము. ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నామండి. ఇదైతే 350కి ఎంత పడిందండి, నాకైతే గుర్తులేదు. మా ఇంట్లో సింగిల్ సిలిండర్ ఉంది, అది అయిపోయినప్పుడు ఈ చిన్న సిలిండర్ యూజ్ చేసుకుంటామండి. ఇది మా మామ బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్నది. ఇది మాకు ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఈ వాల్పేపర్ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. గోడకి ఆయిల్ అవ్వకుండా, గలీజ్ అవ్వకుండా ఇలా వేసుకున్నానండి వాల్పేపర్. ఇప్పుడు మా బెడ్రూమ్ చూద్దాం రండి. ఇదేనండి మా బెడ్రూమ్. ఈ ఫ్యాన్ మా మామ బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్నాడు, ఇప్పటికీ యూజ్ అవుతుందండి. మాకైతే వేరే ఫ్యాన్ లేదు, ఈ ఫ్యాన్ ఒకటే ఉండేది. అది హోమ్ మేడ్ చేసుకున్నాము, అది మా మామయ్య చేశాడు. దాంట్లో మా పెళ్లి పిక్స్ ఉన్నాయండి. ఈ బీరువా మా పెళ్లి గిఫ్ట్గా మా చిన్నాన్న తీయించాడండి. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇదేనండి మా చిన్న బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్. ఈ మిషన్ నేనేనండి యూజ్ చేస్తాను. చిన్న చిన్న ఆల్టరేషన్ నేనే చేసుకుంటాను అప్పుడప్పుడు అండి. ఇలాంటి పెట్టెలు ఇంకా ఎవరి దగ్గర ఉంటే కమెంట్ చేయండి. ఈ మామిడికాయలు మా అత్తమ్మ ఊరు నుంచి తెచ్చిందండి. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఇలాంటి మూట్లు మాత్రం ఉంటాయండి. రాగుల మూట్లు, బియ్యం మూట్లు. ఈ బ్లాక్ క్లాత్ కూడా వీడియోస్ కోసమే తీసుకున్నానండి. ఇది మా చిన్ని వరండానండి. ఓకే, ఇలాంటి చీరలు మీ దగ్గర ఇంకా ఉంటే కమెంట్ చేయండి. చూసారు కదండి మా ఇల్లు. సొంత ఇల్లు అనేది మాలాంటి మిడిల్ క్లాస్లకు చాలా పెద్ద కోరిక అండి. ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాము. ఈ ఇల్లు కట్టడానికి 7 లక్షల వరకు ఖర్చు అయిందండి. ఈ సైట్ అయితే మా మామ పెళ్ళికి ముందే తీసుకున్నాడండి. పెళ్ళి తర్వాత ఈ ఇల్లు కట్టుకున్నాం. కష్టపడితే ఫలితం తప్పకుండా దొరుకుతుందండి. అది కొంచెం ఆలస్యం అవుతుందంతే. మా ఇల్లు ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.